జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు 6 నెలలు లేదా 1 సంవత్సరం కాల్పుల విరమణ ప్రకటించినారు, విమర్శలు చేయను అని. కానీ అధికారం కోల్పోయి దాన్ని తట్టుకోలేక అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించడానికి మొదలుపెట్టినాడు. కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఇంకా 4 రోజుల కాలం పూర్తి కాలే, ఇంకా బాలారిష్టాలను కూడా అధిగమించడంలే. అంటే గవర్నమెంట్లో సెక్రటరీస్ని కానీ, తగిన నామినేటెడ్ పదవులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా రెడీ కాకంతలకే, ఈ బాలారిష్టాలను అధిగమించకంతలకే విమర్శాసనాలను మొదలుపెట్టినాడు. అయినా పర్వాలే, ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత చేపట్టిన రోజు నుంచి ప్రజలకు జవాబుదారీగా పనిచేయడం అనేది బాధ్యత. దాన్ని తెలుగుదేశం పార్టీ సక్రమంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తుందనేది మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు గారి పరిపాలన మీద, వారి దక్షత మీద, వారి విఘ్నత మీద, వారి దూరదృష్టి మీద, వీటన్నిటి మీదుగా ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ నమ్మకం ఉండబట్టే ఎన్నడూ లేనంత గొప్ప మ్యాండేట్ వారికి ఇచ్చారు. సరే, ఆయన మొదలుపెట్టింది పెన్షన్స్, ప్రజలు మోసపోయినారని. అంటే మామూలుగా తెలుగులో సామెతలు ఉన్నాయి, ఆవు చేలో మేస్తే దూడ గట్టునెందుకు మేస్తుంది అని. యథా రాజా తథా ప్రజ అని. వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 161 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి పారద్రోలినా కూడా రాష్ట్రం విడిచిపెట్టి పొమ్మని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చినారు. అట్లాంటి తీర్పు ఇచ్చినా కూడా కనీసం ఓడిపోయిన తర్వాత ఎందుకు ఈ ఓటమి జరిగింది, ఓటమి జరగడానికి కారణాలేమి, ఏ కారణాలని అనలైజ్ చేసుకోకుండా అప్పుడే నెక్స్ట్ ఇప్పుడు శిశుపాలుడు అధికారంలోకి వచ్చినాడు, శిశుపాలుని అధికారాన్ని కౌంట్ చేస్తున్నాము, పాపాలు మొదలైనవి, నీకు అంతం పలికే రోజు వస్తుంది, అట్టా ఇట్టా అని మాట్లాడని మొదలుపెట్టినాడు. ఎవరు శిశుపాలుడు? నువ్వు శిశుపాలుని పోదేంగి నా గవర్నమెంట్ ఓట్లు వేయలే, నేను వద్దు పొరనైనా సాని దండం పెట్టినారు. ఇప్పుడు వచ్చిన అందులోకి శిశుపాలని పాలన కౌంట్ చేస్తానని నీకు 164 తప్పులు చేసినావు. 100 కంటే జాస్తి చేసినావు. నువ్వు తప్పులు చేసినావు, 164 తప్పులు చేసినావని 164 సీట్లు నీకు తీసేసి ఉత్త 11 ఇచ్చినారు. అదేవిధంగా వాళ్ళ శిష్యుడు కూడా ఇక్కడ అదేవిధంగా ప్రచారం చేస్తున్నాడు, మేము మోసపోయినాము, ప్రజలు మోసం చేసినారు, మీరు కూడా మోసపోతానే ఉంటారు అని. తెలుగుదేశం పార్టీ ఏం మోసం చేసిందే? పెన్షన్స్ ఇస్తామనేది. ఎస్, ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 33,889 పెన్షన్దారులు ఉంటే అందరికీ ఈరోజు రేపు ఎల్లుండిలో పూర్తిగా వారికి పెన్షన్స్ 23,12,500 రూపాయలను పంపకం జరుగుతూ ఉంది. చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు 4,000 రూపాయల పెన్షను, ప్రీవియస్ 3 నెలది 3,000 రూపాయలు, 7,000 పెట్టి వృద్ధాప్య పెన్షన్లు, ఏదైతే చంద్రబాబు గారు మేనిఫెస్టోలో చెప్పినారో, అది ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేప్పుడు వాగ్దానాలు చేసినారో, చెప్పిన వాగ్దానాల ప్రకారం వారు నెరవేర్చారు. రెండో పెన్షన్స్ ఈ బెడ్ రిడన్ వాళ్ళకు 5,000 నుంచి 15,000, ఎస్ 5,000 నుంచి 15,000 రూపాయలు పెంచినారే. చూడు కళ్ళు తెరుచుకొని. వికలాంగులకు, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ చెప్పినారు, ఇచ్చినారే. 6,000 రూపాయలు ఈరోజు వితరణ జరిగింది. నేను కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఇచ్చిన. డిజేబుల్డ్ వాళ్ళకు 5,000 నుంచి, డయాలసిస్ వాళ్ళకు 5,000 నుంచి 10,000 రూపాయలు నేను, ఎస్ అది కూడా ఇచ్చినారు. అన్నీ ఇచ్చినారు. అంటే నువ్వు ఇప్పుడు అంతకుముందు 3 నెలలకు కూడా ఇవ్వాలని నువ్వు అడుగుతున్నావు. అంతకుముందు 3 నెలలకు చంద్రబాబు వాగ్దానం చేయలేదే. మీరు భ్రమించి ఇప్పుడు ఇవ్వాలా, అది ఒక అద్భుత కల్పన చేసి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ఒకసారి మా మేనిఫెస్టోను చంద్రబాబు ఏం వాగ్దానం చేసినది పూర్తిగా చదువుకోండి.
మీరు జగన్ ఒకటే ఇంతకుముందే మేనిఫెస్టో ఇదే బైబిల్ లాంటిది అని చెప్పినాడు. మాది కూడా బైబిల్, మేము కూడా బైబిల్ కాబట్టి భగవద్గీత మాకు ఏదో ఒకటైతే ఫాలో అవుతున్నాం కదా. మా మేనిఫెస్టోను బాగా ఫాలో అవుతాం. మేము ఇదే ఖురాను, ఇదే భగవద్గీత, ఇదే బైబిల్ అనుకుంటాం. మా మేనిఫెస్టోని మేము ఫాలో అవుతున్నాం. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను అన్నీ కూడా నెరవేరుస్తారు. మీరు అంతర్శోధన చేసుకోండి, ఎందుకు ఓడిపోయినాం, ఎందుకు కథ అని. మీ నాయకుడు చేసిన పాపాలు మీ శిక్ష వేసినారు, నువ్వు చేసిన పాపాలు ఇక్కడ ప్రొద్దుటూరులో ప్రజలు శిక్ష వేసినారు. అవి కౌంట్ చేసుకోండి, ఎన్ని పాపాలు చేసినాం, ఎంతమంది కడుపు కొట్టినాం, ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది భూములు తెంపుకున్నాం, ఎన్ని ఆలోచన చేసుకుని నిర్ణయాలు మీరు అంతర్శోధన చేసుకుంటే ఎందుకు ఓడిపోయినామనేది కరెక్ట్గా తెలుస్తుంది. అప్పుడే నెలగాటంతలకే కొత్త ప్రభుత్వం మీద విమర్శలు, దాడులు చేయడం దేనికి? ఉండలేకపోతున్నానని ఫీల్ అవుతున్నావే అంటే అధికారం లేకుండా ఉండలేకపోతున్నావా, లేకపోతే ఇంక ఇంటినే ఉంటే ఇంటికి పరిమితమవుతానని అనుకుంటున్నావా? నాకు అర్థం కాదా. మీరు ఫెయిల్యూర్స్ ఇంకోటి చెప్పినాడు, పెన్షన్స్ ఒకటే కాదు, డిఎస్సికి నోటిఫికేషన్ మేము 5 అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 6,000 ఇచ్చినాడు, ఇప్పుడు 10,000 మాత్రం ఇచ్చినారు, ఇవ్వాల్సిన 50,000 ఉన్నాయని. మీరు 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అంతరించిపోయేటప్పుడు, దిగిపోయేటప్పుడు 6,000 రూపాయలు దానికి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినారు 5 ఏళ్ల కాలంలో. చంద్రబాబు వచ్చిన అధికారం చేపట్టిన వెంటనే 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు. ఇంకా రాబోయే కాలంలో చంద్రబాబు చెప్పిన ఉద్యోగాలన్నీ కూడా కల్పన చేస్తాం, ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం. ఈ ప్రభుత్వం మీకు మాకు అధికారం ఉంది, ప్రజలకు ఆ నమ్మకం ఉంది. వాలంటీర్లను కడుపు కొట్టినారు, వాలంటీర్లతో పనిచేయడంలే అంటున్నావు. అసలు వాలంటీర్లు చూడే ఎవరున్నా ఉన్నారని నేను ఈసెట్ కొన్ని చోట్ల పంపకానికి పోతే అడిగితే వాలంటీర్లు అంతా లేరు. వాలంటీర్లు అందరూ రాజీనామాలు చేసినారు. ఎవరు వాలంటీర్లు కడుపు కొట్టింది? మీరు కడుపు కొట్టినారు. వాలంటీర్లు ఉద్యోగాలందరూ తీసేసి రాజీనామాలు చేయమని మళ్ళీ మేము తీసుకుంటామని చెప్పి ఇప్పుడు లబోదిబోని మా ఇళ్ళ కాడ తిరుగుతున్నారు. వాళ్ళ మకంలో మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని. మీరు వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వాళ్ళను వైసీపీ కార్యకర్తలుగా తిప్పుకున్నారు. మీరు వాళ్ళు వైసీపీ కార్యకర్తలనే ఉద్యోగాలు ఇచ్చినారు, మళ్ళీ మీరు ఉద్యోగాలు రాజీనామా చేసి కార్యకర్తలను చేసినారు. చేసుకుని ఇప్పుడు కార్యకర్తలుగా తిప్పుకోండి. ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రెస్ మీట్లు పెట్టుకో, లేకపోతే నువ్వు ర్యాలీలు కండక్ట్ చేసి దానిలో పిలుచుకో, లేకపోతే ధర్నాలు కండక్ట్ చేసి ధర్నాలకు పిలుచుకో. వాలంటీర్స్ లేదని ఇప్పుడు అపసోపాలు ఎందుకు పడుతున్నావు? దివ్యాంగులకు ఇవి అన్నిటికీ అన్ని పెన్షన్స్ ఇచ్చినారు. మీరు చేసుకోవాల్సిన శోధన ఏమిటంటే మీ ఫెయిల్యూర్స్ గురించి చెప్తా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మీ నాయకుడు చేసిన ఫెయిల్యూర్స్, అది అసలు దాంట్లో మీ ఆత్మశోధనే జరగడంలే. మీకు 2019లో అధికారానికి వచ్చేటప్పుడు ఏం చెప్పినారు? దశల వారీగా మద్యం నిషేధం చేస్తామన్నావు. మద్య నిషేధం చేసినావా? చేసినారా మద్య నిషేధం? సొంత బ్రాండ్లు పెట్టి డిస్టిలరీస్ అంతా టేక్ ఓవర్ చేసి ఎంత కావాలంటే అంత లబ్ధి పొందినారు, ధరలు పెంచి. ఎవరికి అది లబ్ధి? డిస్టిలరీస్ ఎవరుకుంటే వాళ్ళకే లబ్ధి జరిగింది కదా. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల కోసం చేయాల్సిన ప్రభుత్వం సొంతాని కోసం వాడుకొని బుద్ధి పుట్టినట్టు చేసినారు. బుద్ధి పుట్టినట్టు అరచకాలు, బుద్ధి పుట్టినట్టు కక్ష సాధింపు చర్యలు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, చేసినారా? జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టినారా? ఒక్క ఇటుక వేసినారా? అసలు అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగిస్తామన్నావు. అమరావతిని ఏపీ రాజధానిని కొనసాగిస్తాను ఊరు ప్రతి ఊరున చెప్పి ప్రచారంలో తిరిగినారు. కొనసాగించినారా? అమరావతిలో చేసిన అభివృద్ధి పనులు కూడా గ్రౌండ్లో ఉండే పునాదులతో సహా పెగిలించేసి దాన్ని భూస్థాపితం చేసేయాలనే ప్రయత్నం చేసినారు. రాజధాని లేని దిక్కులేని రాష్ట్రంగా మీరు తయారు చేసినారు. ఇవన్నీ ప్రజలు గమనించారనుకుంటున్నారా? మీరు అధికారం చేపడతానే ఈ మధ్యనే నేను చూసిన అప్పటి సిఎస్ మాజీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగినారు, మనకు రాజధాని ఏదైతే బాగుంటుంది అన్నా అని చెప్పి అడిగినారు. ఏదైనా ఇప్పుడు చెప్పేది ఏముంది, మీరు కమిట్ అయిపోయినారు కదా, అమరావతికి ఆల్రెడీ ఫౌండేషన్ అయిపోయింది రాజధాని కంటే. అదే నిన్న అక్కడైతే పెడతారు, ఎవరు పెడతారు? చంద్రబాబు విపరీతమైన భూములు ఉన్నాయి చుట్టుపక్కల, చంద్రబాబు లాభపడతాడు అమరావతి పెడితే. మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తీసేసి ఆడ రాజధాని కట్టాలని అంట. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత దౌర్భాగ్యం ఇది!
స్టీల్ ప్లాంట్ని తీసేసి రాజధాని కడతారా? 20,000 ఎకరాల భూమి ఉంది, కరెక్టే అది. దాన్ని ఒకవైపు బీజేపీ వాళ్ళు అమ్మేసి తెగనమ్మి ఆ 20,000 ఎకరాల భూమి కోపుటాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటోళ్ళు, ప్రైవేటు ఫ్యాక్టరీల వాళ్ళు, మరోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఎత్తేసి ఆడ ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఎన్ని ఉండే అంత ఎన్నో ఏళ్ల కాలం నుంచి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా తెచ్చుకునేట్లాంటి ఫ్యాక్టరీని తీసేసి ఆడ రాజధాని కడతామని అంటే ఎంత దయనీయమైన ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి తిరోగమన పాలన చేసినారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించినారు. తిరోగమనం చేయాల్సి వచ్చింది. మీరు పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. 5 ఏళ్లలో ఏమన్నా పూర్తి చేసినారు? ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీరు చేతుల్లో పడడం వల్ల నష్టం జరిగింది. ప్రాజెక్టు నష్టం జరిగి ప్రాజెక్టు విలువ పెరిగి మళ్ళీ ఇప్పుడు ఎంతకాలం అయితే ఇది నెరవేర్చాలంటే అనే పరిస్థితి వచ్చింది. దానికి విదేశాల నుంచి నిపుణులు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీ చేతకానం వల్ల మీరు ఎట్లా టెండర్ దాన్ని వర్క్ చేయాలనేది అవగాహన లేని కార్యక్రమాలు చేయబట్టి. ఉద్యోగం అధికారంలోకి వస్తానే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, చేసినారా? పూర్తిగా ఎంపీలు మేయర్టీ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు, వచ్చిందా? ఇవన్నిటినీ తెలుసుకోండి. ఈ ఫెయిల్యూర్స్ అన్నీ మీ వెనకాల పెట్టుకొని మీ కళ్ళము మీరు చేసుకొని అవి తెలుసుకోకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడకుండా ఇంకా సీట్లు సరిగా పొందుకోకుండానే అప్పుడు విమర్శలు నాశనాలు చేస్తున్నాం ఉండలేకుండా నేనంటే అది అర్థం ఉందా ఏమన్నా? కొంచెం ఓర్పు పట్టండి. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల గురించి ఆలోచన చేయండి. ప్రభుత్వాల వైఫల్యాలుంటే, ప్రభుత్వాల తప్పిదాలుంటే తప్పకుండా విమర్శ చేయండి. నిర్మాణాత్మకమైన విమర్శలు చేసి ప్రజల నుంచి మన్ననలు పొందితే మళ్ళీ మీకు పుట్టగతులు ఏమైనా ఉంటాయి, లేకపోతే ఉండదు. అవి తెలుసుకొని గౌరవంగా మెలగాలని మీకు హితవు పలుకుతూ ఉండాలి. థ్యాంక్ యూ.
I can feel it.